బ్రేకింగ్ ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఏనుగువ కురువ వంకకు చెందిన జ్వరస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ వలీబ్ బస్సు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే తన తండ్రి పుల్లుగా మద్యం తాగి పడిపోవడం వల్లే మృతి చెందాడంటూ కుమార్తె చెబుతూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తలపై బలమైన ఆయుధంతో నరికినట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుడి కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ఎగువ కురువ వంకకు చెందిన జ్వరస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ వలీ బస్సు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే తన తండ్రి ఫుల్గా మద్యం తాగి పడిపోవడం వల్లే మృతి చెందినట్లు కుమార్తె చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తలపై బలమైన ఆయుధంతో నరికినట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తెను పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. అంటే హత్య జరిగిందా, లేకపోతే కుమార్తె చెప్తున్నటువంటి వివరాలు ఏంటి? కుమార్తె వయసు ఎంత ఉండబోతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మదనపల్లి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి 62 సంవత్సరాలుగా ఇతనికి వయసులో గుర్తించారు. ఇతని హత్య పూర్తిగా కలకలం రేపుతా ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా మరో నెల రోజుల్లో ఇతను పదవి విరమణ పొందాల్సినటువంటి నేపథ్యం ఏర్పడినప్పుడు కుమార్తెతో కలిసి ఇతను మదనపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. పూర్తిగా అయితే గత 2-3 నెలల క్రితమే ఆ తండ్రితో పోటాడినటువంటి హరిత 21 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో తండ్రితో తల్లి గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు ప్రస్తుతానికి తండ్రి వద్ద నుండి 10 లక్షల రూపాయల డబ్బులు కూడా తీసుకొని సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. పోలీసులు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. తండ్రి పదే త్వరగా నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆ ఇష్టం లేని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినటువంటి హరిత ఎవరైతే ఉన్నారో తన ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారమే ఈ యొక్క హత్యకు పాల్పడింది. నిన్న రాత్రి 11:45 సమయంలో ఈ యొక్క హత్య జరిగినట్లు స్థానికులు గుర్తించారు. అప్పటికప్పుడే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటు సిఐతో పాటు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతుడు ఎవరైతే ఉన్నారో దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బలంగా ఇతనిపై కత్తిపోట్లు పడడంతో ఇది హత్యగా పోలీసులు అయితే నిర్ధారించారు. అప్పటి నుండే క్లోజ్ టీం రంగంలోకి దిగాయి. హరితను తీసుకొని విచారణ ఎప్పుడైతే కొనసాగించారో పూర్తిగా ఇది సుపారీ హత్యగా ఆమె ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. రాజశేఖర్, హరితపై కేసు ఏమైనా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రియుడు ఎవరు? సో ఆయనతో కలిపి ఏమైనా హత్యా పథకానికి చేసినటువంటి నేపథ్యంలో సో ఆయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశం. ఇదే ప్రాంతంలో ఒక డాక్టర్ కు సంబంధించినటువంటి బంధువుగా హరి అనేసి అతని పేరును కూడా నిర్ధారించారు. అతనితో గత కొద్ది సంవత్సరాలుగా ఏమో ప్రమాణం సాగిస్తా ఉన్నట్లు పూర్తిగా ఇప్పుడు ఈ వచ్చేటువంటి ఆస్తితో పాటు సొంత ఇల్లు ఏదైతే ఉందో అది కూడా కాజేసేందుకే ఇవన్నీ ప్రయత్నాలు జరిగాయి. 3 నెలల క్రితం ఆ ఇంటిని కూడా ఈమె తన పేరుపైకి తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఈమె పేరుపైకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కూడా సమాచారం అందిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు రిటైర్డ్ అయ్యేందుకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ లోపల ఇతను హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ వచ్చేటువంటి బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందాలన్నటువంటి దురాశతోనే ఈ యొక్క హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. కొన్ని ఘటనలు చూస్తే పిల్లల్ని కనటం కూడా తప్పేనేమో అనిపిస్తుంది. సో తల్లిదండ్రులకే పథకం ప్రకారం చంపేసి చూస్తున్నటువంటి ఘటనలు కూడా చూస్తున్నాం. మొత్తానికి దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.